హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం ఇవి అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఇది బుక్ చేశాను మా బాబు కోసం. కొంచెం మైండ్ గేమ్ టైప్లో ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇవి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది చాలా తక్కువకి వచ్చింది. ఇది అందుకనేసి బుక్ చేశాను అనమాట. ఇది ఒకటి గేమ్, ఒక యాక్టివిటీ గేమ్ లాగా ఉంటుంది కదా, అది అన్నమాట. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఒకరోజు అయితే మేము బయటికి వెళ్ళామన్నమాట. జస్ట్ ఒక చిన్న క్లిప్ లాగా అలా తీసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బియ్యం పాయసం చేశాను దేవుని కోసము, ప్రసాదం అన్నమాట ఇది. దీనిలోకి కొంచెం నెయ్యిలో అయితే బాదం పప్పు, కిస్మిస్ ఉంటాయి కదా, అవి అయితే ఫ్రై చేసేసి వేసాను అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే లంచ్లోకి రైస్ చేశాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పప్పు ఉంటుంది కదా, అది చేశాను అన్నమాట. ఇక్కడ పులిహోర దేవుని ప్రసాదంకి చేశాను. ఇంకా ఇది అయితే ఎక్కువ చేశాను అనమాట, ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందని. ఇది పులిహోర, చిత్రాన్నం, లెమన్ రైస్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి వీటిలోకి అప్పడాలు అయితే బాగుంటాయి కదా తినడానికి అనేసి ఇంకా అప్పడాలు కూడా చేశాను. పప్పులోకి నంచుకోవడానికి కాకరకాయ ఫ్రై కూడా చేశాను అనమాట, డీప్ ఫ్రై. ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను. ఇవైతే అప్పుడప్పుడు తీసినవన్నీ అనమాట. కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్ ఉంటే షేర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి లక్ష్మీ సహస్ర పూజ చేస్తున్నారు మా నైబర్స్, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇట్లా చేశారు, చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి కార్తీక మాసంలో అట్లా చేశారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్తీక మాసము లాస్ట్ సోమవారం అయితే శివాలయం, ఇది వచ్చేసి కార్తీక మాసంలోనే అనమాట. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ పెట్టారు కదా హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా కార్తీక మాసం రోజే, ఇది లాస్ట్ రోజు అనమాట. కార్తీక మాసం రోజు అయితే మేము సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా నేను దీపాలు ముట్టించేసాను అనమాట. 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి ముట్టించేసాను. ఇంకా డైలీ అయితే పూజ చేసుకుంటున్నాము ఇంట్లో. అప్పుడప్పుడు తీసిన పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కార్తీక మాసం రోజు వెళ్ళాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది డిన్నర్లో చపాతీ, చిక్కుడుకాయ ఉంటుంది కదా, ఆ కర్రీ అన్నమాట. కొంచెం ఫుడ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను, కొంచెము ఇవి పూజ చేసుకున్న అవి వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి పచ్చిమిర్చి పప్పు చేశాను. ఎక్కువ పచ్చిమిర్చి పప్పే చేసుకుంటాము. ఎండు కారం పప్పు అయితే చాలా తక్కువ అన్నమాట చేసుకోవడము. ఇక్కడ పప్పు చేశాను. తర్వాత వచ్చేసి ఇది వంకాయ ఉంటుంది కదా, జస్ట్ కొంచెం అలా ఫ్రై చేసేసి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసాను అనమాట, పప్పులోకి బాగుంటుందని.
ఇంకా ఇది కూడా అంతే, ఒకరోజు ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఇవన్నీ కార్తీక మాసం అంతా చేసినవి అన్నమాట ఇవి. ఇంకా షేర్ చేద్దాం అనుకుంటున్నాను, అట్లే అయిపోతుంది, డిలే అయిపోతుంది. అందుకనేసి ఇప్పుడు మొత్తం ఒక ఫుల్ వ్లాగ్ లాగా అయితే షేర్ చేస్తున్నాను. సాటర్డే అనమాట, సాటర్డే అయితే ఇలా ప్రసాదం పెట్టేసి పూజ చేసుకున్నాను. బియ్యం పాయసం చేశాను అనమాట. ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి నేను ఇది జొన్న రొట్టె అనమాట, ఇది బయట తెచ్చుకున్నాము, నాకు చేయడానికి అంత బాగా రావు. తర్వాత ఇక్కడ వచ్చేసి పాలక్ ఆలు కర్రీ చేశాను అనమాట. అందుకని దీంట్లోకి జొన్న రొట్టె తెచ్చేసుకుని తినేసాము డిన్నర్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పాలకాలు ఉంటే ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట దోశ మీద. టమాటా చట్నీ చేసేసాను, ఉడకబెట్టిన చట్నీ ఉంటుంది కదా, టమాటా చట్నీ, అది చేశాను అనమాట. ఇంకా అది తినేసాము. చాలా బాగుంది. టమాటా చట్నీ కూడా చేసుకుంటాం, ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇంకా టమాటా చట్నీ అలా కూడా చేసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను. తర్వాత రైస్లోకి నేను టమాటా చారు చేశాను, బాగా టేస్ట్ వచ్చాయన్నమాట టమాటా చారు అయితే. ఇంకా ఆ రోజైతే ఓన్లీ రసం ఒక్కటే పెట్టేశాను. రైస్లోకి రసం తినేసి ఇంకా పెరుగన్నం తినేసామన్నమాట, అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా ఈ వింటర్ సీజన్లో కొంచెము సూప్ తాగాలనిపించింది. ఇక్కడ బ్రోకలీ సూప్ నేను డీమార్ట్లో తీసుకొచ్చాను అనమాట ఈ ప్యాకెట్. ఇంక ఇవైతే ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎట్లుంటుందో అనుకున్నాము, ఫస్ట్ టైం అనమాట నేను ఇలా బ్రోకలీ ప్యాకెట్ తెచ్చుకొని చేయడం. ఇంతకుముందు హాట్ అండ్ సోర్ వెజ్ అవన్నీ తీసుకొచ్చాను, కానీ ఈ బ్రోకలీ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే చాలా బాగుంది టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట, చేస్తుంటే కూడా సూపర్గా ఉంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బాగానే ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇలా సూప్ తాగేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది బీరకాయ కర్రీ చేశాను అనమాట. బీరకాయ ఇక్కడ వచ్చేసి చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ డిన్నర్కి అనమాట ఇది. తర్వాత చపాతీ చేసేసాను. మోస్ట్లీగా ఇప్పుడు చపాతీ బీరకాయ అలా తింటున్నాము, ఎక్కువ చపాతీ రొట్టెలు అలా ప్రిఫర్ చేస్తున్నాం అనమాట నైట్కి. ఎక్కువ కర్రీ ఉంటే అట్లా ఇంకా ఇది చేసుకుని తినేసాము. తర్వాత వచ్చేసి ఇది కూడా ఒకరోజు నైట్ ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ అనమాట, ఇది చపాతీ తింటున్నాం. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఒకరోజు ఓట్స్ ఉన్నాయి, ఇంకా మిల్క్ వేసేసుకొని కొంచెము చక్కెర కాకుండా తేనె కాకుండా జాగరీ ఉంటుంది కదా, బెల్లం వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఇది బ్రేక్ఫాస్ట్గా అయితే తినేసాను అనమాట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం బెల్లం వేసుకొని. ఇక్కడ వచ్చేసి సాంబార్ చేశాను, చాలా బాగా వచ్చాయి సాంబార్ అయితే, డిఫరెంట్ టేస్ట్ బాగున్నాయి ఆ రోజు. లంచ్కి వచ్చేసి సాంబార్ చేసేసాను, సాంబార్ ఒక్కటే చేశానులేండి, ఇంకేం కర్రీస్ అలా ఏం చేయలేదు. అన్నంలోకి సాంబార్ అయితే చేశాను. ఇవి క్యారెట్ ముక్కలు అలా వేసేసి చేశాను అనమాట, టేస్ట్గా బాగున్నాయి ఇవి. తర్వాత ఇక్కడ ఒకరోజు పాస్తా చేశాను ఈవినింగ్. ఇది మసాలా పెన్నె పాస్తా అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్, ఎప్పుడన్నా చేసుకుంటుంటాను. డిమార్ట్లో తీసుకొచ్చాను అనమాట, ఇది బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము హరాబరా కబాబ్ ఉంటుంది కదా వెజ్, అది తీసుకున్నాం అనమాట. చాలా రోజులైంది తిని, సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇది ఆర్డర్ పెట్టేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, మనకైతే ప్యాకింగ్ అయితే ఇట్లా ఇచ్చారు.
ఇవి అనమాట. మొత్తం వచ్చేసి మనకి 8 పీసెస్ ఇచ్చారు. బాగున్నాయి, కొంచెం స్పైసీగా చాలా బాగున్నాయి. దీంట్లోకి అయితే మనకి చట్నీ అయితే పుదీనా చట్నీ ఉంటుంది కదా, అవి ఇచ్చారు. లెమన్, ఆనియన్స్ అవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడైతే ఫస్ట్ లెమన్ పిండిస్తున్నాను పైన, కొంచెం బాగుంటుంది కదా అనేసి. చాలా బాగున్నాయి ఇవి, టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఒక రోజు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి చేశాను. ఇక్కడ అవి ఉంటాయి కదా అలసందల వడలు, అవి చేశాను అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవి చేశాను. అంతేనండి, చిన్న వీడియో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.